జేఈ ఎగ్జామ్స్ రాసాక చాలామంది ఏం చేస్తారంటే మెయిన్స్ క్లియర్ అయితే ఎన్ఐటీకి అప్లై చేస్తారు, అడ్వాన్స్ క్లియర్ అయితే ఐఐటీస్కి అప్లై చేస్తారు. ఈ కాకపోతే వెళ్ళి అదొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. సో చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా లక్షలు ఖర్చు పెడతా ఉంటారు, అక్కడ సీట్లు కొనుక్కుంటూ ఉంటారు, ఎంసెట్ ఆధారంగా జేఎన్టీకేలో ఇంకో దాంట్లో చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఏమంటున్నానంటే అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఐఐటీ కాకుండా జిఎఫ్టీ గవర్నమెంట్ కాలేజెస్, సిఎఫ్టీ ఇవి కూడా మంచి గవర్నమెంట్ కాలేజెస్ చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ఫీజు తోటి. ఇంకా చెప్పాలంటే కొన్ని జిఎఫ్టీఐ కాలేజెస్ ఐఐటీతో సమానంగా ఐఐటికి మించిన కాలేజెస్ కూడా ఉన్నాయి. మనం కొంచెం గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి. 2 తెలుగు రాష్ట్రాల పిల్లలు పేరెంట్స్ కూడా ఈ కేవలం వస్తే ఐఐటి లేకపోతే ఎన్ఐటి లేకపోతే ఏదో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో డబ్బులు కట్టి జాయిన్ చేయడం, లేకపోతే ఏదో చిన్న కాలేజీలో ఊళ్ళలో ఉండే పెద్ద బిల్డింగ్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే చూసి ఏదో దాంట్లో జాయిన్ చేస్తే అయిపోతుంది అని ఒక అపోహలో ఉన్నారు. కానీ ప్రాపర్ రీసెర్చ్ చేయట్లేదు. మన తెలుగు వాళ్ళు దీన్ని దూరం అవుతా ఉన్నారు, అంటే దీని గురించి తెలుసుకోవట్లేదు. నేను దీంతోపాటు బిట్సాట్ ఎగ్జామ్తో బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్, బిట్స్ దుబాయ్ ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. మన వాళ్ళు ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంటర్లో చెప్పేటప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్కి అలాగే తగలండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏంటంటే మనకి టైంకి వీళ్ళ దగ్గర నుంచి ఫీజు వసూలు చేసామా, సో మనకు లాభాలు వచ్చాయి అనే దాంట్లో. కానీ పిల్లలు డబ్బులు కట్టిన రైట్ వేలో గైడ్ చేద్దాము అనే ఆలోచన చాలా తక్కువ మందికే ఉంటుంది. మొన్న కూడా చూసాం ఈ జేఈ ర్యాంక్స్ వచ్చినప్పుడు, లేకపోతే దీనికి సంబంధించిన ఎంత విస్తృత విష ప్రచారం జరిగింది, అంటే ఒక ఫేక్ మార్కెటింగ్ జరుగుతుంది. దీంతోపాటు ఈ ఐఎస్ఐ, సో ఇది ఐఐటి కంటే బెటర్గా ఉంటుంది. తర్వాత సిఎంఏ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఐజర్ ఐఐటి ఎగ్జామ్ ద్వారా ఎన్ఈఎస్టీ నైజర్ సంబంధించిన, సో ఇవన్నీ కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి.